ఏడిపించేసిన తనుజ పుట్టస్వామి. బిగ్ బాస్ అయిపోయింది. అందరూ తనుజ గురించి మర్చిపోతున్నారులే. అయినా బిగ్ బాస్‌లో ఎప్పుడు ఏడుస్తా ఉండిద్ది. అదంతా డ్రామా, అదంతా ఓట్ల కోసం చేసింది. అయితే బిగ్ బాస్‌లో దాదాపు ఒక చివరి వరకు తనుజని విన్నర్ అనుకున్నారు. చివరిలో ఏదో జరిగింది. తర్వాత కళ్యాణ్ విన్నర్ అయ్యారు. బిగ్ బాస్‌లో తను బాధపడతా ఉంటే ఎప్పుడు ఏడుస్తా ఉన్నది. ఇదంతా డ్రామా, ఇదంతా షో అనుకున్నాం. సరే బిగ్ బాస్ అయిపోయింది. శివాజీ గారు షో చేశారు. బిగ్ బాస్ తర్వాత ఒక షో ఎవరైతే వచ్చేసారో పెద్ద ఒక షో చేస్తారు. ఆ షోలో ఎలా ఫీల్ అయ్యాము అన్న క్వశ్చన్ అడిగితే తను చెప్పిన ఆన్సరు ఏడుపొచ్చిందనమాట. నిజంగా ఎలా ఏడుపొచ్చిందంటే అని చెప్పినాను తను. నేను వచ్చాను అక్కడికి నాగార్జున గారి పక్కన ఉన్నాను. నాకు ఎదురుగా అందరు కంటెస్టెంట్ల తల్లి, తండ్రి ఇద్దరు ఉన్నారు. తల్లి, తండ్రి పేరెంట్స్ ఉన్నారు. నా కోసం మా నాన్న వస్తారనుకున్నాను. మా నాన్న వస్తే నేను కప్పు గెలిచి, నా కప్పు తీసుకొని నాన్న దగ్గర పెట్టి, నాన్న ఇదిగో నా కప్పు. మీరు ఎక్కడున్నా సరే నేను తనూజ పుట్టస్వామినే. ఇక్కడ పుట్టస్వామి అంటే తనుజ వీళ్ళ ఇంటి పేరు కాదు, వాళ్ళ నాన్న పేరు అంట. వాళ్ళ నాన్న పేరు అలా పెట్టుకొని తనుజ పుట్టస్వామి అని చెప్పి వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని చెప్పింది. అలా చేద్దాం అనుకున్నా కానీ మా నాన్నయ్య రాలేదు ఆ షోకి. చాలా బాధపడ్డాను చెప్పి ఆమె చెప్తుంటే ఏడుస్తూ చెప్తుంటే నిజంగా ఏడుపొచ్చింది. అంటే ఒక కూతురు తండ్రిని అంత ప్రేమించిద్దేమని చెప్పిన. ఏదైనా తనుజ యు ఆర్ గ్రేట్. ఓడినా గెలిచినా అది ఓటమి గెలుపు అనేది ఆ షో వాడికి ప్రతి లైఫ్లో గెలిచినట్టే. త్వరగా మీరు మీ ఫాదర్ని కలుస్తారని చెప్పి అనుకుంటూ, సో మీరు తనుజ పుట్టస్వామి గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో చెప్పండి.